ఆదికాండం మొదటి అధ్యాయం 2వ వచనం చదువుతున్నప్పుడు చాలా మందికి వచ్చే పెద్ద డౌట్ ఇదే. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉంది అని చెప్పిన తర్వాత అగాధ జలముల పైన చీకటి కమ్మి ఉందని ఎలాగ రాయబడింది? శూన్యం అంటే ఏమీ లేనట్టు కాదు. అయితే నీళ్లు ఎలాగున్నాయి, చీకటి ఎలాగుంది? ఇది బైబిల్లో కాంట్రడిక్షనా లేక మనం అర్థం చేసుకోలేకపోతున్నామా? ఈ వీడియోలో భావోద్వేగాలతో కాదు, మత పక్షపాతాలతో కాదు, కేవలం భాష, అర్థం, లాజిక్, మూల గ్రంథాల ఆధారాలతో మాట్లాడతాను. ఆదికాండం మొదటి అధ్యాయం 2వ వచనంలో ఇలా ఉంది. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచూ ఉండెను. ఇక్కడ డౌట్ ఏంటి? శూన్యం అంటే ఏమీ లేనిది. ఏమీ లేనప్పుడు నీళ్లు ఎలా ఉంటాయి? నీళ్లు ఉన్నప్పుడు శూన్యం ఎలా అవుతుంది? ఇది ఒకటే కాంట్రడిక్షన్ అయినట్టు కనబడుతుంది. ఇక్కడే చాలా మంది ఒక పెద్ద తప్పు చేస్తున్నారు. మన రోజువారీ భాషలో శూన్యం అంటే ఏమీ లేదని అర్థం, కానీ బైబిల్లో వాడిన శూన్యం మన వాడుక భాషలో ఉన్న అర్థం కాదు. ఇక్కడ బైబిల్ ఫిలాసఫికల్ నథింగ్ గురించి మాట్లాడటం లేదు. నిజానికి బైబిల్ ఈ వచనాన్ని తెలుగులో రాయలేదు, ఇంగ్లీష్ లో రాయలేదు. ఈ వచనం హిబ్రూ భాషలో రాయబడింది. అందుకే మనం ముందు హిబ్రూ పదాలను చూడాలి. ఈ వచనంలో ముఖ్యమైన 2 హిబ్రూ పదాలు ఉన్నాయి. మొదటిది తోహు, రెండవది బోహు. ఈ రెండు కలిపి తోహువా బోహు అని వస్తాయి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. తోహువా బోహు అంటే ఏమీ లేనిదని కాదు. దాని అర్థం ఆకారం లేని స్థితి, క్రమం లేని స్థితి, ఉపయోగానికి పనికిరాని స్థితి, ఇంకా పూర్తి కాకపోయిన స్థితి. అంటే అస్తిత్వం ఉంది కానీ నిర్మాణం లేదు. ఇక్కడ బైబిల్ ఏమీ లేదని చెప్పడం లేదు. బైబిల్ ఏదో ఉంది కానీ ఇంకా రెడీ కాలేదు అని చెప్పు. ఇప్పుడు అగాధ జలం అనే మాట చూద్దాం. హిబ్రూలో దీనిని తోహం అంటారు. దాని అర్థం లోతైన జలరాశి. ప్రాథమిక పదార్థం సృష్టి యొక్క ముడి స్థితి. ఇది సృష్టికి ముందు ఉన్న మూల పదార్థం. ఇక్కడ ఇంకో డౌట్ వస్తుంది. శూన్యం జలాలు ఎలా కలిసి ఉంటాయి? ఇప్పుడు అర్థం చేసుకోండి. శూన్యం అంటే ఏమీ లేనిది కాదు. శూన్యం అంటే ఆకారం లేనిది. అందుకే నీళ్లు ఉండగలవు కానీ అవి ఇంకా క్రమబద్ధంగా లేవు. ఇప్పుడు చీకటి గురించి చూద్దాం. ఈ దశలో సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, నక్షత్రాలు లేవు, వెలుగు ఇంకా సృష్టింపబడలేదు. అందుకే చీకటి ఉండటం సహజం. ఇది చెడు చీకటి కాదు, వెలుగు ఇంకా రాని స్థితి. ఇప్పుడు 2 ఉదాహరణలు చెప్తాను. మొదటి ఉదాహరణ, ఒక ఇల్లు కట్టేటప్పుడు ఇటుకరాళ్ళు ఉంటాయి, సిమెంట్ బస్తాలు ఉంటాయి, ఇసుక ఉంటుంది, కానీ ఇల్లు లేదు. అప్పుడు మనం అంటాము ఇక్కడ ఏమీ లేదు అని. అది నిజంగా ఏమీ లేదని కాదు, ఆకారం లేదు అని. రెండవ ఉదాహరణ, వంట చేసే ముందు బియ్యం ఉంటుంది, నీళ్లు ఉంటాయి, కూరగాయలు ఉంటాయి, కానీ భోజనం లేదు. అది కూడా శూన్యమే, కానీ అక్కడ ఏది లేనట్టు కాదు. కాబట్టి ఆదికాండం మొదటి అధ్యాయం 2వ వచనం అర్థం ఇది. దేవుడు సృష్టించాడు కానీ అది ఇంకా ఆకారం లేని స్థితిలో ఉంది. క్రమం లేదు, వెలుగు లేదు. తర్వాత రోజు రోజుకి దేవుడు క్రమం ఇచ్చాడు, ఆకారం ఇచ్చాడు, ప్రయోజనం ఇచ్చాడు. బైబిల్ సృష్టి ఎలా మొదలైంది, సృష్టి ఎలా క్రమబద్ధమైంది అనేది చెప్తుంది. కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఎలా అంటే శూన్యం అంటే ఏమీ లేదు కాబట్టి బైబిల్ తప్పు అని వాళ్ళకి చెప్పాల్సిన మాట ఇదే. బైబిల్లో తప్పు లేదు, హిబ్రూలో తప్పు లేదు, అనువాదంలో తప్పు లేదు, అర్థం చేసుకోకుండా తీర్పు చెప్పడంలోనే తప్పు ఉంది అని. బైబిల్లో శూన్యం అంటే అస్తిత్వం లేదని కాదు, ఆకారం లేని అస్తిత్వం. ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకోకుండా బైబిల్ విమర్శించడం పరిశోధన కాదు. ఇలాంటి బైబిల్ డౌట్స్ లాజిక్ తో మూల గ్రంథ ఆధారంగా తెలుసుకోవాలి అంటే ఏం చేయాలో తెలుసు కదా. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ నొక్కండి నోటిఫికేషన్ కోసం. ఇది బైబిల్ డౌట్స్ తెలుగు ఛానల్.